చైలాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజ్యాత్ యోగమాత్మా విశుద్ధయే సమం కాయాశిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చాన్నవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమం మత్ సంస్థామధిగచ్చతి. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ బోలో శ్రీమద్ భగవద్ గీత की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताई भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. సో మనం ఈరోజు భగవంతుడి రాజ్యానికి ఎలా చేరుకోవాలా దాని యొక్క విధి విధానాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ యోగి చాలాసార్లు చెప్పాను. యోగా అంటే భగవంతుడితో మన యొక్క సంబంధాన్ని యోగా అంటారు. యోగి అంటే సంబంధం ఉన్న వాళ్ళని యోగి అంటారు. ఓకే, సో నాకు భగవంతుడితో సంబంధం ఉంది అంటే యోగి. ఎలాంటి సంబంధము, మరి నేను ఎలా సంబంధం పెట్టుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా భగవద్గీత ప్రకారము 4 రకాలైనటువంటి యోగులు: కర్మయోగులు, జ్ఞానయోగులు, ధ్యాన యోగులు, భక్తి యోగులు. సో ఇక్కడ ఈరోజు ధ్యాన యోగుల గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నా అంటే, యోగి ధ్యానం ద్వారా భగవత్ సంబంధాన్ని స్ట్రాంగ్గా పునరుద్ధరించుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎలా ఉండాలంట? వాళ్ళ దేహాన్ని, మనస్సును, ఆత్మను భగవంతుడి సంబంధంలోనే నియోగించాలి. నెంబర్ 1 ఏంటంటే అవి దేహాన్ని, మనస్సుని, ఆత్మను, ఈ మూడింటి. తర్వాత రెండవ నియమం ఏంటి? నియమాలు ఈరోజు మనం తెలుసుకుంటుంది. భగవంతుడితో సంబంధం, ఎవరైతే భగవంతుడితో సంబంధం ఉంటుందో ఆ సంబంధం ద్వారా భగవద్ధామానికి వెళ్ళొచ్చు. అదే ఎవరికైతే భగవత్ సంబంధం కాకుండా భౌతిక సంబంధం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఈ భౌతిక సంబంధంలోనే పునరపి జననం, పునరపి మరణం. భౌతిక సంబంధాన్ని మనము తెంచుకొని ఆధ్యాత్మిక సంబంధం అంటే భగవంతుడితో సంబంధాన్ని ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు భగవత్ లోకానికి వెళ్ళొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనందరం కూడా తల్లి గర్భంలో 9 మాసాలు ఉన్నప్పుడు బయటతో సంబంధం లేదు మనకు. తల్లి గర్భంలో ఉన్న తల్లి ద్వారా మాత్రమే మనకు తల్లికి ఆ బిడ్డకు పైప్ లైన్ ఉంటుంది. ఆ పైప్ లైన్ ద్వారా మాత్రమే ఆహారం అందుతుంది. ఎంత మట్టుకు ఆయన యొక్క ప్రపంచం, ఆ 9 నెలల బేబీ యొక్క ప్రపంచం ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ మాయ లోపలే తిరుగుతూ ఉండాలి. పాప మురికి నీళ్ళని తిరుగుతూ ఉంటాడు. సో దాంట్లో చూసి, అరే ఏంటి ఇది మొత్తం మన కరోనాలో కదా, క్వారంటైన్లో ఒక రూమ్లో ఉండాలంటే అరే ఎప్పుడు 14 రోజులు అయిపోతుందా అని చూసేవాళ్ళం. లేదంటే 10 రోజులకే ఒకసారి టెస్ట్ చేయించుదామని చెప్పేవాళ్ళు. లేదు ఇంకా కాలేదంటే 14 రోజులు. అలానే ఆ బేబీ 9 నెలలు ఎప్పుడైపోతుందా బయటకి ఎప్పుడు వస్తున్నా అని వెయిట్ చేస్తూ ఉంటుందండి. ఎందుకు? ఆ సంబంధము అంత స్వేచ్ఛా సంబంధం కాదు. దాంట్లో తల్లి ద్వారా వచ్చే పైప్ లైన్ ఏమీ చూడలేరు వాళ్ళు. కళ్ళు ఓపెన్ చేయలేరు, చెవులతో వినలేరు. అంటే అఫ్కోర్స్ బయట శబ్దాలు అవన్నీ వింటారు, కానీ విన్నంత మాత్రాన బయట ఏమైనా చూడాలంటే మొత్తం అక్కడే ఉంది కదా. ఆ గుండ్రంగా ఉన్నటువంటి
ఆ మాయ లోపలనే ఉండాల. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు ఇక్కడ ఈ బ్రహ్మాండం కూడా ఒక రౌండ్గా ఉంటుందన్నట్టు. దీని లోపలనే ఇది కూడా ఒక మాయ. ఎట్లయితే తల్లి గర్భం మాయనో బ్రహ్మాండం 14 లోకాలతో కూడుకున్నటువంటిది. దాంట్లో చిన్నది ఏంటిది, మనం భూలోకంలో ఉన్నాము. భూలోకంలో మనము మన ఇల్లు, మన సంసారము అనే మాయలో మనము చిక్కుకున్నాము. మరి దాని నుంచి బయటపడే మార్గం ఏంటంటే ఈరోజు చెప్తున్నానండి. ఇది టెంపరరీగా, అంటే మీరు ఇల్లు సంసారం మాయ అని కదా, ఎలా తల్లి గర్భంలోంచి బయటకు రావాలనుకున్నామో, ఓకే, ఎవరైతే రావాలనుకోరో అంటే ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు బాహ్య ప్రపంచంతో సంబంధం పెట్టుకోవాలా, చూడాలా, చేయాలన్నప్పుడు బయటకు వచ్చింది. అర్థమైందా? ఎలాగైతే మనకు సుఖదేవ్ గోస్వామి తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు డెలివరీ అవ్వమంటే రాడు, నేను రాను అంటాడు. అప్పుడు భగవంతుడే స్వయంగా మాటిస్తే ఏం కాదు, బయట ఉన్నటువంటి మాయని ఏం చేయదంటే అప్పుడు వస్తాడు అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో మనము ఈ మాయ నుంచి మనం బయటపడాలంటే దైవీ ఏష గుణమయి మమ మాయా దురత్యయ మాయామేతం తరంతితే. సో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే దైవీ ఏష గుణమయి మమ మాయా దురత్యయ. సో మనం ఈ భగవంతుడి యొక్క ఈ మాయలో చిక్కుకొని ఉన్నాం మనం. మాయామేతం ఎప్పుడు మనం తరిస్తాము, మామేవా ఏ ప్రపద్యంతే. భగవంతుడే డిక్లేర్ చేస్తున్నాడు, ఈ నా యొక్క దైవీ మాయను దాటడం అంత సులభం కాదు. ఎవరైతే నాకు సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళు దాటి స్వేచ్ఛ ప్రపంచంలో అడుగుపెట్టి చాలా శాశ్వత ఆనందాన్ని, శాశ్వత సుఖాన్ని పొందగలుగుతారు. దాని కొరకు ధ్యాన యోగం ద్వారా విధి విధానాలు ఏంటంటే, నంబర్ 1 చెప్పాను నేను. ఏంటది? తన దేహాన్ని, యోగి ఎల్లప్పుడూ దేహాన్ని, మనస్సును, ఆత్మను భగవంతుని సంబంధంలో నియోగించాలి. నంబర్ 2, సో ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా జీవిస్తూ, మరిది ఫ్యామిలీ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా జీవిస్తూ ఎల్లప్పుడూ ఇక ఒక్కడే ఉంటే మనసు ఇంకా వేరేల మీద ఎక్కడ వెళ్తుందండి. అరణ్యంలో ఉన్నాం అనుకోండి, ఎప్పుడు మనసు భగవంతుడి పైనే కేంద్రీకరించాల. తర్వాత ఇంకోటి ఏం చేయమంటారు, మూడవది, కోరికల నుండి స్వాధీనంలో ఉంచుకోవాలని భావన నుండి విడివడి ఉండాలి. అంటే మనము ఈ కోరికలను జనాల్లో తిరుగుతూ కోరికలను కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. నేను కోరికలే లేకుండా చేసుకోవాలి కానీ కోరికలు నా స్వాధీనంలో ఉంచుకోవాలనడము చాలా అంత సులభం కాదంటాడు. తర్వాత ఎందుకు ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు ప్రభుపాదుల వారు, బ్రహ్మము పరమాత్మ భగవానుడు. ఇది కృష్ణ భగవానుడు ఏ విధంగా మనకు అనుభూతి కలిగిస్తాడంటే, బ్రహ్మం అంటే భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మజ్యోతి. 2 భగవంతుడి యొక్క ప్రతి జీవిలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపము. 3 స్వయం సచ్చిదానంద స్వరూపుడు భగవంతుడు. సో ఇక్కడ ఈ 3 రకాల వ్యక్తులు ఎవరంటే, ఈ 3 తత్వాలను ఎవరు లక్ష్యంగా భావిస్తారంటే, బ్రహ్మం నిరాకార బ్రహ్మజ్యోతి వచ్చి జ్ఞాన యోగులకు పరమ లక్ష్యం వాళ్ళకు. తర్వాత ధ్యాన యోగులకు పరమాత్మతో నిత్యము ధ్యానంలో సంబంధం పెట్టుకోవడం అనేది పరమాత్మ. ఇంకా భక్తి యోగులకు భగవానుడితో నిత్య నిరంతరము ఆయన సేవలో పాల్గొనాలి, ప్రేమైక సేవలో పాల్గొనాలని వాళ్ళు కోరుకుంటా ఉంటారు. సో ఇక్కడ మనకు ఈ 2 నిరాకార బ్రహ్మజ్యోతి, అక్కడ కూడా మనం శాశ్వతంగా ఆనందంగా ఉండలేము. తర్వాత ఎవరైతే ధ్యాన యోగి ఉన్నారో వాళ్ళు కూడా నిజంగా ఆనందంగా ఉండలేరు. కానీ ఇది భగవంతుడు ప్రత్యక్ష సేవ, కృష్ణ భగవానుడి యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని ప్రత్యక్ష సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజమైన ఆనందాన్ని పొందగలుగుతారు. కానీ వీళ్ళు నిరాకార వాదులు, ధ్యానం చేసేటువంటి ధ్యాన యోగులు కూడా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కృష్ణ భగవానుడినే వాళ్ళు ఒప్పుకున్నా లేకున్నా సేవించవలసిందే, సేవిస్తారు వాళ్ళు. సో కాకపోతే వాళ్ళు తెలుసుకోవాలా, ఈ జన్మలో లేకుండా నెక్స్ట్ టైం అన్నా బ్రహ్మం అంటే ఏంటి, పరమాత్ముడు అంటే ఏంటి. భగవద్గీత వాళ్ళు కూడా బోధిస్తారు కానీ మరి నిరాకారవాదులు మొత్తం భగవద్గీత బోధించిన తర్వాత అది మరి వాళ్ళు అక్కడ బోధించింది సాకారవాది అని తెలుసుకుంటే చాలా సంతోషం. కానీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సో ఒకవేళ తెలుసుకుంటే వాళ్ళు భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని సేవించగలుగుతారు. కానీ అట్లనే వాళ్ళు మొత్తమే నాస్తికులు, అభక్తులు కాదు. వాళ్ళు తర్వాత కొద్ది కాలంకైనా, కొన్ని జన్మలకైనా వాళ్ళు భగవంతుడి దగ్గరికి రావచ్చు. సో కాకపోతే ఏంటంటే టైం పడుతుంది. ఇక్కడ మనము ఈ శ్లోకంలో ఏం చెప్తున్నంటే,
ప్రతి ఒక్కరు గూడా భగవంతుడిని గుర్తుంచుకోవాలా? అంటే ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ అంటారు. అంటే ఇక్కడ మనకు నిజమైన సంపత్తి ఏంటంటే భగవంతుని గుర్తుంచుకోవడము, నిజమైన విపత్తి భగవంతుని మర్చిపోవటము. ఈ యోగ విధానంలో ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామం ఇలా అష్టాంగ యోగాలో ధారణ, సమాధి అనేది లాస్ట్ స్టేజ్. సమాధి స్థితి అంటే సంపూర్ణంగా భగవంతుడి పైననే మన మనస్సును కేంద్రీకరించడం. ఏ విధంగా ఏకాంతంలో ఇంగ ఎవ్వరితో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా. అంటే ఇక్కడ మనకేం చెప్తారు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకపోవడం అంటే భగవంతుడికి అనుకూలమైన వాటినే స్వీకరిస్తాడు. ప్రతికూలమైన వాటిని త్యజించడం జరుగుతుంది. ఎందుకు ఆయనకి ఇంకా రెండో వ్యక్తి ఉండడు. కేవలం భగవంతుడే. మరి భగవత్ సంబంధిత వాటిని మాత్రమే స్వీకరిస్తాడు. భగవత్ సంబంధం లేని వాటిని అతను స్వీకరించడానికి ఇష్టపడడు. దీనికి మనకు భక్తి రసామృత సింధువులో కూడా చెప్తున్నారు రూప గోస్వాముల వారు. మనిషి దేని పట్ల కూడా ఆసక్తుడు కాకూడదు. ఒకవేళ మనము కృష్ణుడు కాకుండా ఇంకా దేని పట్లైనా ఆసక్తులమైతే దాని వెంట వెళ్ళాల్సి వస్తుంది. సో ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే జడభరతుడు పాపం ఆయన మొత్తం ఈ భూమండలానికి చక్రవర్తి. 25 సంవత్సరాలకే ఆయన తన రాజ్యాన్ని, బంధువులను, తర్వాత తన పిల్లలందరినీ వదిలేసి అరణ్యంలోకి వెళ్ళి వనప్రస్థ జీవితం తీసుకొని భగవంతుడి పైన ధ్యానం చేసి భగవత్ ప్రాప్తి పొందడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు. కానీ అక్కడ తనకు తెలియకుండానే ఔట్ ఆఫ్ కంట్రోల్ ఒక జింక పిల్లతో తన తల్లి అప్పుడే మరణిస్తుంది బిడ్డను గాని. అప్పుడు అయ్యో! ఆ బిడ్డని ఎవరు పోషించాలని ఆ బిడ్డని పోషించడానికి అంటే జీవదయ. సో, ప్రతి ఒక్కరి పట్ల దయ ఉండాల. కానీ పోషిద్దామని జెప్పేసి దాంతోనే అటాచ్‌మెంట్ ఆసక్తి పెరిగి తర్వాత అది కొంతకాలం పెరిగిన తర్వాత అడవిలో స్వేచ్ఛా జీవితం బతకడానికి వెళ్ళిపోతుంది. అయ్యో! జింక ఏమైందో? జింక ఎట్లా ఉన్నదో? ఆయన చనిపోయేటప్పుడు దాన్ని ఎవరన్నా పులి తిన్నదా? లేకుంటే ఏమైంది? ఎక్కడుంటుందో అని జింక మీద మనసు పెట్టుకొని చనిపోతే నెక్స్ట్ లైఫు ఆయన జింకలాగా జన్మెత్తాల్సొస్తది. కానీ భగవంతుడి స్పెషల్ కృప ఏంటంటే, లాస్ట్ లైఫ్‌లో చేసినటువంటి భక్తి అదంతా కూడా గుర్తుండి, అరే! నేనంతా టైమ్ వేస్ట్ చేసుకున్నాను గదా! దాన్ని కాపాడేవాడు భగవంతుడే. నేనెవరిని కాపాడడానికి? ఎక్కడో ఒక దగ్గర బానే ఉంటది అనుకునుంటే బావుండేదని, ఆ స్మరణ తెచ్చుకొని మళ్ళీ ఆ జన్మ వదిలేసిన తర్వాత ఉత్తమ బ్రాహ్మణుల ఇంట్లో జన్మించి, అప్పుడు ఆయన భక్తి చేసి భగవద్ధామం వెళ్తాడు. కాబట్టి దేని పట్ల గూడా మనకు ఆసక్తి ఉండకూడదు. కేవలం కృష్ణుడి పట్ల ఆసక్తి ఉండాలా. ప్రతి వస్తువు పట్ల, ప్రతి భౌతిక విషయాల పట్ల వైరాగ్యం ఉండాల. ఎందుకు అంటే ఎలా వస్తదంటే ప్రతీదీ కృష్ణ భగవానుడికి సంబంధించింది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ప్రతి దాంట్లో మనము ఇప్పుడు మనం వేరే వాళ్ళది వెహికల్ అడుగు ఎక్కడైనా బయటకు వెళ్ళడే వస్తా అని తీసుకుంటాం అనుకోండి. సో, మనం వెళ్ళి రాగానే మళ్ళీ వాళ్ళకి అప్పజెప్తాం. అదేవిధంగా మనకు ఈ శరీరం గూడా భగవంతుడిచ్చిందే. ఈ శరీరానికి సంబంధించిన ఆస్తి, శరీరానికి సంబంధించిన వస్తువులు అన్నీ గూడా భగవత్ సంబంధించినవే. ఎందుకంటే ఈ సృష్టి భగవంతుడు సృష్టించాడు. సృష్టిలో మనం భాగము. సో, కాబట్టి ఇంక మనము వేరే వాళ్ళ వస్తువుని మనది అనుకోవడం మనంత మూర్ఖత్వం ఇంకేమీ ఉండదు. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోవాలా, ఏదో ఒక రోజు ఇది నేను టెంపరరీగా ఇది వాడుకోవడానికి ఎట్లయితే ఆఫీస్‌లో మనకో చాంబరు అది ఇది మన పొజిషన్ బట్టి ఇస్తారు. ఎంతకాలం ఆ ఆఫీస్‌లో మీరు ఉన్నంత కాలం అది వాడుకోవచ్చు. దాని తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళిపోతండి ఆఫీస్ ఒప్పుకుంటదా? ఒప్పుకోదు. అదేవిధంగా ఈ దేహాన్ని భగవంతుడు మనకు కొంతకాలం ఇచ్చాడు. దీంతో ప్రయాణం చెయ్యు నా ధామానికి ప్రయాణం చేయంటే మనం ఏం చేస్తున్నాము? ఆ ప్రయాణాన్ని కాస్త ఆపి ఇక్కడే మళ్ళీ ఇంకో దేహాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొంతమంది మంచి మనసున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కార్ డ్రైవర్‌కు సో, మన దగ్గర చాలా సిన్సియర్‌గా డ్రైవ్ చేస్తా ఉన్నాడనుకోండి. అప్పుడేం చేస్తాము, "సార్ నాకు ఓన్ కార్ గూడా ఉంటే బావుంటది సార్. ఎందుకంటే మా బ్రదర్ ఉన్నాడు, లేకుంటే మా అబ్బాయి ఉన్నాడు. ఆయన కూడా నడిపిస్తాడంటే" మనం ఏం చేస్తాం, ఆయనకు కొంత సాయం చేస్తాం. డబ్బు సాయం చేసి కార్ ఇప్పించామనుకోండి. అప్పుడేం చేస్తాడు, అది మన పేరు మీదనే లోనంతా మనమే, "కట్టుకోరా నాన్న, నడిపి నాకు ఈఎంఐ కట్టంటే" "లేదు లేదు ఇదంతా నాదే కారు. నేను ఈఎంఐ కూడా కట్టా" అంటే లాభం లేదు. అలానే ఈ దేహం మనం భగవంతుడికి రిక్వెస్ట్ చేయడం వల్ల దేహాన్ని మనకిచ్చాడు భగవంతుడు. ఎందుకు? సో, కొంతకాలం ట్రావెల్ చేసి ఈ దేహాన్ని వదిలేయడానికి. లైక్ ఎగ్జాంపుల్ మనం కొన్నిసార్ల ఇప్పుడు వేరే వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలనుకోని వేరే వాళ్ళ కార్ తీసుకొనొస్తారు. అక్కడ మా వోళ్ళొస్తున్నారండి. ఈ కార్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేయండి. వాళ్ళు ఇటు తీసుకొస్తారంటారు. అదేవిధంగా మన ఈ దేహాన్ని మనము భగవంతుడికి హ్యాండ్ ఓవర్ చేయాల. అర్థమైందా? సో, ఇక్కడ భగవంతుడికి వదిలేయాల మనం. వదిలేసే లోపల మనం అక్కడ ఫ్లైట్ తీసుకోవాల. ఇక్కడే తిరుగుతా ఫ్లైట్ మిస్ చేసుకుంటా అంటే లాభం లేదు.
సో కాబట్టి మనకు ఫ్లైట్ ఏంటి, భగవంతుడి యొక్క ధామం యొక్క ఫ్లైట్ రెడీగా ఉంది మనందరి కొరకు. మనం ఆ ఎయిర్పోర్ట్‌కు రీచ్ కావాలి. ఎయిర్పోర్ట్‌కి రీచ్ అయ్యి పలానా ఫ్లైట్ అనేది మనం టికెట్ బుక్ చేసుకోవాలి. కాబట్టి ఆ టికెట్ బుక్, వీసా ఇవన్నిటి కొరకే మనం భగవద్గీత, భాగవతాలను ఏ విధంగా బుక్ చేసుకోవాలా, ఏ విధంగా స్లాట్, ఏ విధంగా ఇంటర్వ్యూ అనేది మనం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఆ విధంగా నిజంగానే పలానా కంట్రీకి పోవాలంటే దాని విధి విధానాలు పాటించి వీసా అవన్నీ ఎలా తీసుకోవాలనో, మనం భగవద్ధామానికి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా విధి విధానాలను పాటించాలి. సో అప్పుడు అవన్నీ ఎవరైతే ఎటువంటి తప్పులు లేకుండా ప్రతి నియమాన్ని పాటిస్తారో వాళ్ళని ఏమంటున్నారు, కృష్ణ భక్తి. ఆ నియమాల్ని పాటించే వాడిని కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వాడు, అతడే పరిపూర్ణ యోగి అంటున్నారు. తర్వాత ఇంకా ఇక్కడ యోగ సాధనలో ఎలా ఆయన సాధన చేసే విధానాన్ని చెప్తున్నారు. నంబర్ 1 ఏంటంటే, ఫస్ట్ అయినా ఈ పబ్లిక్ ప్లేసుల్లో యోగా చేయలేరు, ధ్యాన యోగా. నంబర్ 1 ఏకాంత ప్రదేశానికి వెళ్ళాల. అక్కడ ఎవ్వరు కూడా జన నివాసాలు కనబడొద్దు. అర్థమైందా? నంబర్ 2 నేలపై కుశగ్రాసాన్ని పరిచి. నంబర్ 3 జింక చర్మంతో వస్త్రంతో కప్పాలి. అది కుశగ్రాసం. దాని మీద కూర్చోవాలన్నమాట. ఆసనం మరీ ఎత్తుగా ఉండొద్దు, పల్లంగా ఉండకూడదు. అర్థమైందా? ప్లస్ మనం ఎన్నుకున్న ప్లేస్ పవిత్రమైన స్థానం అయి ఉండాలి. ఎలాగైతే ధ్రువ మహారాజు ఉన్నాడు. ధ్రువ మహారాజు ఆయన తపస్సు చేయడానికి కొరకు, ధ్యానం చేయడానికి వెళ్తున్నాడు. సో నారదుడు మధువనంకి వెళ్ళి అక్కడ తపస్సు చేయమన్నాడు. మధువనం ఏంటి? చాలా తపోభూమి, అది అనాది కాలం నుంచి తపోభూమి. అట్లనే ధ్యానం చేయాలంటే పవిత్రమైనటువంటి స్థానం ఉండాల. తర్వాత యోగి ఏం చేయాలా? ధ్యాన యోగి దానిపై కూర్చోవాలా. కూర్చుని ఏం చేయాలా? మనస్సు మరియు ఇంద్రియ కలాపాలను, అంతకాలం మనం మనసు పరిపరి విధాలుగా వెళ్ళేది, పరిగెత్తేది, ఇంద్రియాలు ఎక్కడెక్కడో భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉండి వాటి ఆ కోరికలు తీర్చుకునే కర్మల్లో నియుక్తమయ్యేది. దాని నుంచి నిగ్రహించాల. మనసు కంట్రోల్ అవుతే ఇంద్రియాలను కంట్రోల్ చేయాల. తర్వాత మనస్సును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు సాధన చేయడం ప్రారంభించాలి. శుచౌ దేశి అంటే తీర్థ ప్రదేశాలను అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ధ్యాన యోగం మనం ఏదంటే, ఇప్పట్లో అందరు ఏం చెప్తారు, హే మన పార్క్లో అందరూ ధ్యానం నేర్పిస్తున్నారు, ఇక్కడ ఉండే ఈ పార్కులో జన సావాసము, అది రోడ్డు పక్కనే ఉంటుంది, మొత్తం సౌండ్ పొల్యూషన్. అక్కడ నిజంగా అది యోగా కాదండి, అది కేవలం ఈ దేహం కంట్రోల్, అంటే మన వెహికల్ సర్వీసింగ్ లాగా ఈ దేహం యొక్క సర్వీసింగ్ అంటారు తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఆ కంట్రోల్, ఈ దేహాన్ని సర్వీసింగ్ చేయటం అంటే ఈ దేహానికి ఉన్న ఇంద్రియాలన్నింటినీ కూడా కొంచెం ఫ్రీ చేసుకోవటము, కొంచెం యాక్టివ్ చేసుకోవడం అన్నట్టు. అటువంటిది నిజమైన ఆధ్యాత్మిక యోగా అనరు దాన్ని. తర్వాత ఆధ్యాత్మిక వాదులు, భక్తులు ఇల్లు విడిచి ప్రయాగ, మథుర, బృందావనము, ఋషికేశ్, హరిద్వార్ వంటి తీర్థ స్థానాల్లో నివసిస్తారు. ఎవరు? ఈ ధ్యాన యోగం చెయ్యాలి అనుకునే వాళ్ళు. ఇంకా ఎక్కడ? ఏదో జంగళ్ళల్లో కాదు ఉండేది, యమున, గంగా వంటి పవిత్ర నదులు ప్రవహించే చోట వారు ఒంటరిగా యోగ సాధన చేస్తారు. అందుకే ఋషికేశ్ అంటేనే ఋషులు నివసించేటువంటి స్థానము, తపోభూమి అదంతా కూడా. అర్థమైందా? దేవభూమి లేదా తపోభూమి అంటారు. అక్కడ ఎప్పుడు కూడా దేవతలు వచ్చిపోతా ఉంటారు, ఋషి మునులు అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. కానీ మనం ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలలో, ఈ పార్కులలో, లేకుంటే ఏదన్నా పెద్ద అపార్ట్మెంట్లలో మేము కూడా యోగా చేస్తున్నామండి. ఇది కేవలము ఈ శరీరాన్ని సో యాక్టివ్గా ఉంచుకోవడానికి చేసేటువంటి శరీర ఎక్సర్సైజ్ తప్ప దాన్ని ధ్యాన యోగము అనరు అని చెప్తున్నారు ఇక్కడ. జనసామాన్యము అల్పాయుష్యు కలవారు, ఆధ్యాత్మిక అనుభూతిలో మందకొడిగా సాగేవారు, నానా రకాల చింతలతో సర్వదా కలత చెందిన వారుగా ఉండే ఈ కలియుగంలో ద బెస్ట్ యోగా. మరి ఇల్లు వదిలిపెట్టాలంటే వెళ్ళలేము, అపార్ట్మెంట్లో వదిలిపెట్టాలంటే వెళ్ళలేము, జాబులు వదిలిపెట్టాలంటే వెళ్ళలేము. కాబట్టి భగవంతుడు చాలా సింపుల్ మెథడ్ చెప్తారు. ఏంటది? భగవన్నామ కీర్తనము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. భగవన్నామ కీర్తనం అంటే హరినామము. దీనికి చైతన్య మహాప్రభు బృహన్నారదీయ పురాణంలో కూడా ఇలా చెప్తున్నారు. ఏంటది? హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యద. ఈ కలహ కపట యుగంలో భగవంతుని యొక్క హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే ముక్తికి ఉపాయము. వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు అని మనకు బోధిస్తున్నారు. అంటే ముక్తి అంటే ఈ భౌతిక భవబంధాల నుంచి మనము ఆధ్యాత్మిక
లోకానికి ఆధ్యాత్మికమైనటువంటి సాధన ద్వారా అక్కడ భగవంతుని సేవించడానికి మనకు అవకాశం దొరకడాన్ని ముక్తి అంటారు. ఆ ముక్తి ఎన్ని రకాలు? చాలా సార్లు చెప్పాము. 5 రకాలు. ఏంటవి? సాయుజ్య ముక్తి, 2 సారూప్య ముక్తి, 3 సాలోక్య ముక్తి, 4 సామీప్య ముక్తి, 5 శ్రాష్టి అంటే భగవంతుని లాంటి వైభవము. తర్వాత ఇంకా చెప్తున్నారు, ఇంకా పొజిషన్ ఎలా ఉండాలి యోగా చేసేప్పుడు, మన యొక్క దేహం యొక్క పొజిషన్ చెప్తున్నారు. ఇందాకనేమో ఎక్కడ కూర్చోవాలా, ఏంటి, ఎటువంటి పవిత్ర స్థానం అవి చెప్పారు. ఇప్పుడు ఈ పోస్టర్ అంటే ఈ దేహం యొక్క పోస్టర్ ఎలా ఉండాలంట? మనిషి యొక్క శరీరము, మెడ, శిరము నిటారుగా ఇలా ఉండాలంట, స్ట్రైట్గా ఇలా పెట్టాల. మనం ఆఫీస్లో గంట సేపు పని చేస్తేనే ఇలా కుర్చీలో కూర్చుండి ఇవాళ ప్రతి ఒక్కరికి మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ ఇవన్నీ అంటా ఉన్నారు. మరి యోగా అన్ని సంవత్సరాలు చేయాలని సాధ్యమా అనేది చూసుకోండి. నిటారుగా ఒక సరళ రేఖలో స్ట్రైట్ ఇట్లా ఉండాలన్నట్టు. తర్వాత మన యొక్క చూపును ముక్కు కొన మీద స్థిరంగా ఉంచాల. ఇలా పెట్టి ఇక్కడ ముక్కు కొనను చూస్తూ ఉండాల ధ్యానం. తర్వాత కలత చెందనిది, స్వాధీనమైనది అయిన మనస్సుతో భయరహితుడై మైథున సుఖం నుండి పూర్తిగా విడివడి అతడు హృదయంలో నన్ను ధ్యానిస్తూ నన్నే చరమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలి. సో ఇక్కడ భగవంతుడు చరమ జీవిత లక్ష్యం ఉండాలి. మన యొక్క అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ భగవంతుని పొందడము, భగవంతుని సేవించడము. అది కాకుంటే మన యొక్క ఆ తపస్సు, ధ్యానం అంతా ఫెయిల్ అయిపోతుంది. ఏ విధంగా? చతుర్భుజ విష్ణు రూపమైనటువంటి పరమాత్మునిగా ప్రతి జీవి హృదయంలోనూ ఉండే శ్రీకృష్ణుని తెలుసుకోవడమే జీవిత లక్ష్యం. మనందరి జీవిత లక్ష్యం ఏంటి? ఈ ధ్యాన యోగం ద్వారా నేను ఆత్మనైతే నా లోపల పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మని యొక్క దివ్యమంగళ దర్శనాన్ని చేసుకోవాలా, పరమాత్మ మీద ధ్యానం చేయాలా. ఆయన ఎవరో కాదు, భగవంతుడి కృష్ణుడి యొక్క స్వాంశ రూపము. సో అని మనము తెలుసుకోవాలి. తర్వాత ఒకవేళ అలా తెలుసుకోకుండా సాధన చేయడం ప్రారంభిస్తే అది మన యొక్క కాలాన్ని వృధా చేసుకునేట్టే తప్ప దానివల్ల ఫలితం ఉండదు. కానీ ఈ రోజుల్లో శాస్త్రం ఏం చెప్పరు? యోగా అన్ని దాన్ని ఏమంటారు, ప్రక్రియలు, యోగా ఎలా చేయాలా, దాని ఎక్సర్సైజ్ లాగా అవన్నీ చెప్తారు. దాంట్లో ఎక్కడ కూడా ఏదో జస్ట్ మాట వరుసకు కొద్దిసేపు ఏదో ఓం అని చెప్పేసి దాని మీద చెప్పిస్తూ ఉంటారు అనుకుంటా. కానీ శాస్త్రం ఏంటి, వాళ్ళ గోల్ ఎందుకు? భగవంతుడి గురించి ధ్యానం చెయ్యాలి అనేది మాత్రం చెప్పడం లేదు. ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడే చరమ జీవిత లక్ష్యం. ఏ యోగాన కానీ, ధ్యాన యోగా కానీ, జ్ఞాన యోగా కానీ అలా లేనప్పుడు అటువంటి యోగా మన యొక్క టైం వేస్ట్ అవుతుంది తప్ప దానివల్ల ఫలితం ఉండదు. ముఖ్యంగా యోగా అన్నప్పుడు స్పెషల్లీ ధ్యాన యోగా కానీ భక్తి ఏదైనా కూడా మైథున సుఖాన్ని విడిచిపెట్టాలి. మనకు మహాభారతంలో చెప్తారు, ఆహార నిద్ర భయమైతునచ్చ సమన్యం ఏతద్ పశుభిర్ నరానాం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేణ హీన పశుభికి సమాన. ఆహారము 84 లక్షల జీవకోటి వాటికి భగవంతుడు వాటి దేహ ఏర్పాటు ప్రకారం ప్రసాదాన్ని, భోజనాన్ని పెట్టాడు. అదే మనకు కూడా పత్రం పుష్పం ఫలంతో మనం భోజనం చేయడమే కాదు, మనం భగవద్ అర్పిత భోజనం చెయ్యాలి. ఈరోజు ఒక గురుగారి క్లాస్ వింటుంటే ఈవెన్ మందులు కూడా కొంతమంది ఆరోగ్యం లేకపోతే మందులు కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టి తీసుకుంటారట. ఎందుకు? మనకు భగవంతుడు 3వ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారంటే, యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై ముంజతే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణం. మీరు ఏది తీసుకున్నా, ఏం ఎగ్జామ్షన్ చెప్పలే, ఏది తీసుకున్నా భగవంతుడికి అర్పించి తీసుకోండి. ఒకవేళ భగవంతుడికి అర్పణ చేయకుండా తీసుకుంటే పాపాన్ని భుజించిన వాళ్ళు అవుతారు అన్నారు. అంతేకాకుండా 9వ అధ్యాయంలో కూడా 27వ శ్లోకంలో మనకి ఏం చెప్పాడు భగవంతుడు? యత్కరోషి యదశ్నాసి యజ్జుహోసి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కుంతిపుత్ర అంటే భగవంతుడు అర్జునుడి ద్వారా మనందరికీ అడ్రస్ చేస్తూ చెప్తున్నాడు, నీవు ఏది చేసినా, ఏది భుజించినా, ఏది ఆహుతి ఇచ్చినా, ఏది దానం చేసినా, ఏ తపస్సు చేసినా దానిని నాకు అర్పణగా చేయుము అన్నాడు. మరి ఇలా చేస్తే నాకేంటి ఫలితం అని మనకు ఇప్పుడు ఎవరికైనా ఏమని ఇస్తే మనకేంటి లాభము అని అనుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నామంటే ఆ ట్యాక్స్ ద్వారానే ప్రభుత్వం మన యొక్క వెల్ఫేర్
యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి కదా. ట్యాక్స్ కట్టకపోతే ప్రభుత్వం ఎక్కడి నుంచి చేస్తే చేయలేదు. అదేవిధంగా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు, ఇది ఈ విధంగా 27వ శ్లోకంని యాజ్ ఇట్ ఈస్గా ఎవరు పాటిస్తారో వాళ్ళకు భగవంతుడు శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ బంధనై సన్యాస యోగ యుక్తాత్మ విముక్తో మాము వైశ్యసి. ఈ రకంగా ఏదైతే భగవంతుడు 27వ శ్లోకంలో చెప్పారో ఆ రకంగా నువ్వు చేసినట్టయితే నీవు కర్మబంధం నుండి దాని శుభ అశుభ ఫలం నుండి ముక్తుడవవుతావు. ఈ సన్యాస విషయంలో నా మీద మనస్సును స్థిరంగా నిలిపి నీవు ముక్తుడవై నన్ను చేరుకుంటావు అని భగవంతుడు ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే మైథున సుఖం, ఆహారము, నిద్రించడము, తర్వాత మైథున సుఖము, ఇది ఒకవేళ మన లోపల అలానే ఉందంటే ఇక మనం భగవంతుని పొందే సాధన విఫలమైపోతుంది. దీనికి యాజ్ఞవల్క మహర్షి చెప్తున్నారు, కర్మణ మనసా వాచ సర్వావస్థాసు సర్వదా సర్వత్ర మైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్షతే. సో మనం చూసినట్టయితే విశ్వామిత్రుడు పాపం 60,000 సంవత్సరాలు బ్రహ్మర్షి కావడానికి ఎంతో తపస్సు చేస్తాడు. కానీ మేనక ఎప్పుడైతే వచ్చిందో ఆమె యొక్క అందానికి, ఆమె నృత్యానికి, ఆమె గానానికి ఆయన ఇంద్రియాలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఆమె పెళ్లి చేసుకొని మళ్ళీ ఆమెతో కొంతకాలాన్ని గడిపి తన తపస్సంతా వృధా చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని ప్రదేశాల్లో, దేశ కాల పరిస్థితులు అన్నట్టుగా ఇక్కడ ఈ 3 పరిస్థితుల్లో కూడా కర్మణ, వాచ, మనస, మైథున భోగాన్ని పూర్తిగా మనిషి మానుకునేందుకు తోడ్పడేయడానికే బ్రహ్మచర్య వ్రతం ఉద్దేశింపబడింది. అందుగురించి అంటారు కదా, మనం భగవంతుని ఏ విధంగా సేవ చేయాలంటే మనస వాచ కర్మణ. సో బ్రహ్మచర్య వ్రతము అంటున్నాడు. అలా పాటించకపోతే మనం పతనమయ్యే ఛాన్స్ ఉంటుంది. జనాలు జనరల్గా ఈ యోగ మార్గం నుంచి పతనం అవ్వడానికి మైథున సుఖము చాలా చాలా పతనాన్ని గురి చేస్తుంది. అంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి అయిన వాడు దీని నుంచి రక్షింపబడతాడు. అదే హరిదాస్ ఠాకూర్ చైతన్య మహాప్రభు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిత్యము ఆయన 20 నుంచి 22 గంటలు 3 లక్షల నామాలను జపించేవాడు. ఆయనను కూడా పతనం చేయడానికి మాయాదేవి ఒక వేశ్య రూపంలో వచ్చి ప్రయత్నం చేస్తుంది. 3 రోజులు ప్రయత్నం చేస్తుంది. 3 రోజుల తర్వాత ఆయన యొక్క శరణాగతి ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే చాలా సంపూర్ణ శరణాగతి భగవంతుడి నామానికి, భగవంతుడైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభుకు సంపూర్ణ శరణాగతితో భక్తి చేస్తూ ఉంటాడు. అప్పుడు మాయాదేవి సరెండర్ అయిపోతుంది తప్ప ఆయన మాయకు సరెండర్ కాడు. ఆ విధంగా మనం మైథున సుఖాన్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళు భక్తిలో చాలా ఉన్నత స్థితికి వాళ్ళు చేరుకుంటారు. ఇంకేమంటారంటే ఇక్కడ ఖచ్చితమైన బ్రహ్మచారులుగా అయ్యేటట్లు శిక్షణ ఎవరిస్తారు? భగవంతుడి యొక్క భక్తులు. ఎప్పటి నుంచి శిక్షణ పొందాలా? మనకు ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు, ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది 60 ఏళ్ళ తర్వాత చేసేది కాదు, 6 ఏళ్లకు ముందు నుంచే 5 ఏళ్ల తర్వాత చేయాల్సింది. ప్రహ్లాద్ మహారాజ్ ఏ శ్లోకం చెప్తారంటే, కౌమారే ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అంటున్నాం. సో కౌమార అంటే 5 ఏళ్ల ప్రాయం నుండే ఈ మనసా వాచ కర్మన ఇవన్నీ కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని చాలా స్ట్రిక్ట్ గా, అంత చిన్న ఏజ్ లో ఇదైతే ఉండదు, కానీ జ్ఞానాన్ని ఒక గురువు గారి దగ్గర సో నిత్య నియమము ప్రకారము వాళ్ళు భగవంతుని నామజపం చేయటము, భగవంతుడి శాస్త్రాన్ని వినటము, భగవంతుడి యొక్క మంగళారతి, భక్తుల సేవించడము, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళని భగవంతుడి యొక్క మాయని చాలా సులభంగా దాటగలుగుతారు. దైవీ ఏష గుణమయి మమ మాయ దురత్య. సో కాబట్టి సరే ప్రభుజీ, ఇది బ్రహ్మచర్యం తర్వాత మళ్ళీ అందరూ బ్రహ్మచారులు అయిపోతే సృష్టి ఎలా అంటే, కాబట్టి మనకు భగవంతుడు 4 ఆశ్రమాలను ఇచ్చాడు. బ్రహ్మచర్యంలో ఇవి తెలుసుకొని గృహస్థ ఆశ్రమంలో ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకుంటారో వాళ్ళు పెళ్లి చేసుకొని ఆ భార్యతో కేవలము భగవంతుడి యొక్క భక్తులని ఈ భూమి మీదకి తీసుకురావడానికి మాత్రమే వాళ్ళు సాంసారిక జీవితం చేయాలా, లేదంటే చేయకూడదు. కాబట్టి వేరే ఇతర మాతాజీలను స్త్రీలందరినీ కూడా తల్లితో సమానంగా చూడాలి. అందు గురించి ఏమంటారు, మాతాజీ మాతాజీ అంటారు. ఒకసారి ఏమవుతుందంటే ఇలానే చాలా స్ట్రిక్ట్గా ఉండాలన్నట్టు మాతాజీ, స్పెషల్గా ఆధ్యాత్మిక పురోగతిలో ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు. మన ప్రభుపాదుల వారి గురువు గారు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, ఆయన యొక్క శిష్యుడు ఉంటారు బెంగాల్లో.
వారి భార్య చాలా చిన్న ఏజ్, యంగ్ ఏజ్, అప్పటికే భక్తి సిద్ధాంత్ సరస్వతి ఠాకూర్కు 60 ఏళ్ల పైన ఉంటాయి. ఆమె ఎందుకో నేను మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను గురువు గారు అంటది. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు మ్యారీడ్ కదమ్మా, మ్యారీడ్ కాని వాళ్ళేమో తండ్రిని కానీ తీసుకొని వచ్చి మాట్లాడాల, మ్యారేజ్ అయిన వాళ్ళు భర్తతో వచ్చి మాట్లాడాలి, భర్తకు తెలియకుండా పర్సనల్గా సీక్రెట్గా నేను మాట్లాడలేను, ఏకాంతంలో ఏ స్త్రీతో ఈవెన్ మాట మాట్లాడలేను, కలవలేను అని కరాఖండంగా చెప్తారు. నీకు మీ భర్తకు మధ్యలో నాకు నాకు చెప్పేటువంటి సీక్రెట్స్ ఏముంటాయమ్మా, నేను ఒక గురువుని, ఆధ్యాత్మిక తండ్రిని కాబట్టి భార్య భర్తకు, భర్తకు భార్యకు తెలియనటువంటి సీక్రెట్లు మెయింటైన్ చేయొద్దు. సో అది నాతో చెప్పకూడదు, మీరిద్దరు కలిసే రావాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆచార్యులు ఆ విధంగా స్ట్రిక్ట్గా ఉంటారన్నట్టు. లేకుంటే ఈ ఇంద్రియాలు అవి చాలా డేంజర్ అన్నట్టు, మనని పతనం చేయడానికి రెడీగా ఉంటాయి. ఇవన్నీ కూడా విష సర్పాలు లాంటివి అన్నట్టు, అర్థమైందా? దీనికి భగవంతుడు 2.59 భగవద్గీతలో చెప్తున్నాడు, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సో ఇక్కడ ఈ ఇంద్రియాలను ఏం చేస్తారంటే ఇతరులు, మన ఒక్కొక్క ఇంద్రియాన్ని, సపోజ్ మనం గుడికి వెళ్ళాలనుకుంటే మన ఫ్రెండ్ యొక్క నోరు మనకు ఫోన్ చేస్తుంది వాళ్ళ వాయిస్ ద్వారా, లేదా ఇక్కడ చాలా మంచి ప్రోగ్రామ్ ఉంది, బర్త్డే ప్రోగ్రామ్, మనం అక్కడ మంచి భగవంతుడి యొక్క భక్తుడి యొక్క బర్త్డే గురువుల యొక్క ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే, అక్కడ ఏముంటుందని ఉపవాసం కదా, ఇక్కడ మంచిగా ఉంటుందని అక్కడ ఇంద్రియ భోగ డ్యాన్సులు ఉంటాయి, కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటాయి, మంచి వంటకాలు లేకపోతే పెన్లు అటు తీసుకెళ్తూ ఉంటారు. ఇది విషయ వాంఛలు, మనం తొందరగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. గురువుగారు మనకు చెప్తారు, లేదు అందరు గురువుగారికి మాట కూడా ఇచ్చాం సేవ చేస్తా అని, కానీ మనం అక్కడ వెళ్ళలేము. అప్పుడు ఏమవుతుంది, అక్కడ మనము భగవద్భక్తుడు, ఇదేమో భౌతిక విషయాల్లో మునిగిన వాళ్ళు చేస్తారు, సో వాళ్ళు అన్కంట్రోల్డ్గా, భగవద్భక్తుడు మాత్రం ఉన్నతమైన రసాస్వాదన కారణంగా అప్రయత్నంగానే దాన్ని మానేస్తాడు. సో మనము డిసిషన్ తీసుకోవాలా, మన గురుగారు భగవంతుడి యొక్క కార్యానికి రమ్మంటారు, అదే ఇంకొకరు భౌతిక కార్యానికి డోర్ బంద్ చేసిన సార్, మనం భౌతిక కార్యానికి వెళ్ళాలా, డోర్ బంద్ చేసిన కార్యానికి వెళ్ళాలా అనేది గారు. అర్థమైందా? విగత బిహి, మనిషి పూర్తిగా కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడు కానిదే నిర్భయుడు కాలేడు. బద్ధజీవుడు తన వికృత స్మృతి కారణంగా, అంటే కృష్ణునితో ఉన్నట్టు నిత్య సంబంధ విస్మృతి వలన భీతుడై ఉంటాడు. భయం ద్వితీయ అభినివేశత స్యాద్ ఈశాన్ అపేత్యస్య విపర్యయో అస్మృతి, భాగవతంలో చెప్తున్నారు. అంటే ఎవరు భయ రాహిత్యంగా ఉండగలుగుతారంటే, భజ హోరే మన శ్రీనందనందన అభయ చరణరా విందరే. ఎవరైతే అభయ చరణాలు ఎవరివి, శ్రీకృష్ణ భగవానుడివి లేదా విష్ణువు యొక్క చరణాలు, పాద పద్మాలు అభయ చరణాలవి. భయ చరణాలంటే భౌతిక వ్యక్తుల యొక్క చరణాలకి ఎవరైతే ఆశ్రయాన్ని తీసుకుంటారో అవి మనకు భయాన్ని ఇస్తాయి. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడైనటువంటి ఆచార్యుల యొక్క చరణాలను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్లకు అభయం భగవంతుడి యొక్క 4 చతుర్భుజాల్లో ఒక చేయి కిందికి చూపిస్తూ ఉంటుంది, పద్మం, కర కమలం, ఏమని, నా చరణాశ్రయాన్ని పొందండి, అప్పుడు మీరు భయ రహితులు అవుతారు. భయానికే భయం పుట్టించేవి భగవంతుడి పాద పద్మాలు. భయం అంటే ఏంటండి, అన్నిటికంటే భయంకరం, నేను చనిపోతానేమో అనడమే భయంకరమైనటువంటి విషయము. మృత్యువునే జయించిన వాడు ఇంకా భయపడేది ఏముంటుందండి? లైక్ ఎగ్జాంపుల్ పరీక్షిత్ మహారాజు, నువ్వు చనిపోతావు అంటే ఆయన ఆనందపడి 7 రోజులు కదా నాకు టైం ఇచ్చారు బ్రాహ్మణోత్తమ అని, ఆయన 7 రోజుల్లో నేను చేయవలసిన కార్యం ఏంటి అని ఋషి మునులందరినీ కూడా కనుక్కొని ఏం చేస్తాడు, ఉత్తమ భక్తుడైనటువంటి శుకదేవ్ గోస్వామి దగ్గర 7 రోజులు భాగవతామృతాన్ని విని మృత్యువుని జయిస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు, అందు గురించే మనం ఏం చేయాలంట, దేహము మనస్సు కర్మలు నిరంతరం అదుపు చేయడాన్ని సాధన చేసిన యోగి నియంత్రిత మనస్సు కలవాడ ఈ భౌతిక అస్తిత్వాన్ని ఆపివేయడం ద్వారా భగవద్ రాజ్యాన్ని పొందగలుగుతాడు. దేహము మనస్సు కర్మలను నిరంతరం అదుపు చేయడాన్ని మీరు
శుకదేవ గోస్వామిది ఒకసారి పోస్టర్ చూస్తే పరీక్షిత్ మహారాజ్ ఎవరైనా షేర్ చేయండి. వాళ్ళిద్దరు చూడండి, దేహము మనస్సు స్ట్రైట్ గా ఇలా పెట్టి కూర్చుంటారు అన్నమాట. ఇద్దరిది మీరు చూడండి, శుకదేవ గోస్వామి వక్త, పరీక్షిత్ మహారాజ్ ఏమో శ్రోత. వాళ్ళిద్దరు ఎలా 7 రోజులు 7 పగళ్ళు నిరంతరము మనసా వాచా కర్మణ అన్నింటినీ కూడా షేర్ చేయండి ప్రభుజీ. సో అది వాళ్ళు అలా కూర్చుండి ఇంకా కంప్లీట్గా వాళ్ళకు ఆకలి దప్పికలు అసలు ఏవి కలగలేవు. ఇక్కడ తన చుట్టూ ఎవరు ఉన్నారా లేదా అనేది కూడా వాళ్ళు పట్టించుకోకూడదు. కంప్లీట్గా భగవంతుడి యొక్క ధ్యానంలో పరీక్షిత్ మహారాజేమో కథామృత వినడంలో, శుకదేవ గోస్వామి ఆయన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇస్తూ ఆయన బోధన చేస్తూ అత్యంత ఆనందము, ఈయన శ్రవణం చేస్తూ అత్యంత ఆనందాన్ని అనుభవించడం జరిగింది. యోగ సాధన యొక్క చరమ లక్ష్యం ఏంటి? భగవంతుడి యొక్క ఈ భౌతిక సుఖాలను అధిగమించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడమే నిజమైనటువంటి యోగ సాధన యొక్క లక్ష్యం. కానీ ఈ రోజుల్లో యోగా అంటే ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడము, ఇంద్రియాలన్నింటినీ స్ట్రాంగ్ చేసుకోవడము, ఇంకా భౌతిక భోగాలు చాలా సుఖాలని అనుభవించి సుఖాల్లోకెల్లా స్పెషల్గా మైథున సుఖాన్ని అనుభవించడానికి కొరకు స్ట్రీమ్గా కనబడడానికి కొరకు కాదండి. మనము ఎటువంటి భగవద్ధామం వెళ్ళాలా? ఇక్కడ చూడండి, ఫోటోలు చాలా చక్కగా షేర్ చేశారు. చూడండి పరీక్షిత్ మహారాజ్ ఆ విధంగా ఇందాక మనం చెప్పాం కదా, బాడీ అంతా ఎలా స్ట్రైట్గా తల నడుము ఇదంతా కూడా ఆయన చేతులు ఎలా హంబుల్గా కూర్చోండి. శుకదేవ గోస్వామి బోధన ఆయన కూడా ఎలా కూర్చున్నాడు చూడండి. ఆ విధంగా భగవంతుడి యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళు 15వ అధ్యాయము 6వ శ్లోకంలో చెప్తారు భగవంతుడి యొక్క ధామము ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఏదది 15వ శ్లోకం 6వ అధ్యాయము, నతద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నా యొక్క ధామము సూర్యచంద్రులు గాని విద్యుత్తో గాని పని ఉండదు, అది నిత్యము వెలుగుతూ ఉంటుంది ఆ యొక్క భగవంతుడి ధామం. మరి ఆ ధామాన్ని వెళ్ళాలంటే మనము చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. మచ్చిత్త మత్ పరమః మత్ స్థానం. సో ఇక్కడ మనకు బ్రహ్మ సంహితలో కూడా గోలోక బృందావనం గురించి వివరిస్తున్నారు. గోలోక ఏవ నివసత్య కిలాత్మ భూత అని బ్రహ్మ సంహితలో బ్రహ్మ భగవంతుడి యొక్క గోలోక ధామాన్ని వివరిస్తున్నాడు. ఏమనేది? ఆ గోలోక ధామం అన్ని వైకుంఠ ధామాల కంటే కూడా పైన ఉంటుంది. మనకు ఉపదేశామృతంలో చూసినట్టయితే ఈ భౌతిక బ్రహ్మాండాలన్నిటికంటే కూడా ఉన్నతమైంది వైకుంఠము. వైకుంఠ లోకాలన్నిటికంటే ఉన్నతమైంది మథుర. మథుర కంటే ఉన్నతమైంది బృందావనము. బృందావనం కంటే ఉన్నతమైంది గోవర్ధనము. గోవర్ధన కంటే ఉన్నతమైంది రాధాకుండం. అలా గోలోకంలో ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. బృందావనము, తర్వాత రాధాకుండం, తర్వాత గోవర్ధన పర్వతం. అక్కడ భగవంతుడు నిత్య లీలలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే సాలోక్య సామీప్య ముక్తి కావాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ ఈ దేహంతో కృష్ణ పర కర్మలలో మాత్రమే, కృష్ణ కర్మలలో ఎవరైతే నియుక్తమై ఉంటారో దానికి ఏమంటారు? సవై మన కృష్ణ పదార విందయో. నిత్య నిరంతరం మన ప్రతి అంగముతో, మనకు అంబరీష్ మహారాజ్ చెప్తారు, ప్రతి అంగాన్ని భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో ఎవరైతే నియుక్తం చేస్తారో వాళ్ళు ఈ భౌతిక భోగాల నుంచి సులభంగా బయటపడగలుగుతారు, సంపూర్ణ యోగి కాగలుగుతారు. ఎలాగైతే కళ్ళతో నిత్యము భగవంతుని దర్శనం చేసుకోవాలనుకోవాలా, చెవులతో భగవంతుడి కథామృతం తప్ప వేరేది వినదలుచుకో, ఆ విధంగా తయారవ్వాలా. చెవులు, నోటి ద్వారా కేవలం భగవత్ ప్రసాదాన్ని స్వీకరించాలా, భగవంతుడి నామరూప గుణ లీలలను కీర్తన చేయడానికి ఉపయోగించాలా. ఈ చేతులను కేవలము భగవంతుని అలంకరించడానికి, భగవత్ ప్రసాదాన్ని వండడానికి, భగవద్ మందిరాన్ని క్లీన్ చేయడానికి, భగవద్ భక్తులకి సేవ చేయడానికి, ఈ కాళ్ళని కేవలము ఈ దేహం మొత్తం కూడా భగవంతుడి మందిరానికి, భగవంతుడి యొక్క భక్తుల సాధువుల సాంగత్యానికి వెళ్ళడానికి, పరిక్రమ చేయడానికి కొరకు, ఈ దేహము భక్తులను ఆలింగనం చేసుకోవడానికి, ఈ విధమైనటువంటి కర్మల్లో ఎవరైతే నియుక్తం అవుతూ జీవితాన్ని గడుపుతారో వాళ్ళు ఖచ్చితంగా అంతిమంగా భగవద్ రాజ్యంలో ప్రవేశించి భగవంతుడి యొక్క నిత్య లీలల్లో
భగవంతుడు స్థానం ఇస్తాడు, భగవంతుడి వచనాల ప్రకారం జీవిస్తే ఇవ్వాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జయ బలో గంతరా శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर नित्य भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।